వెళ్ళి చూసేయండి ప్లీజ్. అసలు పీస్ఫుల్ ఇంత బాగుంటుందంటే ఎక్కడ విన్నా ఓం నమో వెంకటేశాయ అనే దిగిద్ది అనుకోలేదు, అందుకని బట్టలు తీసుకురాలేదు. ఇంకా అలాట్ చేసిన రూమ్ అండి. ఈ మాత్రం రూమ్ ఇస్తే చాలు కదండి మనకి, అయిపోయింది. ఎందుకంటే నేను దేవుడికి ఇచ్చాను కొంచెం. సూపర్ అంటే సూపర్. ఈ ప్రసాదం తినాలన్నా సరే మనకు అదృష్టం అనేది ఉండాలండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ టైల్స్ అఫీషియల్. మీరు లాస్ట్ వీడియో కానీ చూడకపోయి ఉంటే వెళ్ళి చూసేయండి ప్లీజ్. ఎందుకంటే ఈ వీడియో చూడకముందు ఆ వీడియో చూస్తే ఇంకొంచెం క్లారిటీగా వీడియో అనేది అర్థమైద్ది. మా పాప గురించి, ఆ మెట్లు ఎక్కడం గురించి అన్నీ నేను ఆ వీడియోలో క్లియర్గా చెప్పేశాను అనమాట. ఇంకా ఇలా అయితే ఇంకా అంతే మోకాళ్ళ మీద ఎక్కుతా ఉందని చెప్పి తనైతే డైవర్ట్ చేసి ఇలా ఎత్తుకొని అయితే ఇద్దరం కలిసి తనైతే డైవర్ట్ చేసాము. ఇంకా చిన్నగా ఇక అలసట అయితే స్టార్ట్ అయిపోయింది. ఎప్పుడో స్టార్ట్ అయిపోయింది అనుకోండి. కూర్చొని లేస్తా పడతా వెళ్తా ఉన్నాం. మా పాపకైతే ఇంకొంచెం మెట్లు కాదు కదా, ఎక్కువ మెట్లు లేకపోవడం వల్ల తనకైతే ఇంట్రెస్టింగ్గా నడవాలనిపించింది. అందులోనూ తనకి ఏదో ఒకటి టాయ్ అని, ఫుడ్ ఐటమ్ అని ఏదో ఒకటి కొనిస్తూ ఉంటే తను ఇంకొంచెం యాక్టివ్గా నడుస్తా మంచిగా వస్తుందనమాట. ఇంకా లాస్ట్ స్టెప్స్కి అయితే వచ్చేసాము. మోకాళ్ళ పర్వతం దాటేస్తే ఇంకా ఇట్లానే ఉంటుంది మ్యాక్సిమం, ఎక్కువ స్టెప్స్ అయితే ఉండవు. చూడండి మా ఫేస్లు ఎలా అయితే అయిపోయాయో. ఇంకా ఏం చేస్తాం, చిన్నగా ఎలా అయితే కొండ అయితే ఎక్కేసాం. ఫైనలీ తిరుమల కొండకైతే వచ్చేసామన్నమాట మేమంతా. ఇంకా ఇక్కడ కూడా అందరూ కొబ్బరికాయలు కొడతా పూజలు చేస్తా. ఇంకా అది ఎప్పుడు ఆ హారతి, అది దీపం అయితే వెలుగుతూనే ఉంటుంది. ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి అంతా వెలిగిస్తూనే ఉంటారు ఖచ్చితంగా. ఇంకా మేమైతే వచ్చి దండం పెట్టేసుకున్నాము. స్టార్టింగ్ కొట్టాం కాబట్టి ఇక్కడ కొట్టలేదు. ఒక్కొక్కరిది ఒక్కొక్క నమ్మకం కొబ్బరికాయ కొట్టే విషయంలో. ఇంకా మేమైతే మా ఆయన చూడండి బొట్లు ఎలా పెడుతున్నారో, పెద్ద పెద్ద బొట్లు పెడుతున్నారు. ఎండింగ్కి వచ్చేసరికి అదొక హుషారు వస్తుంది కదా ఇంకా ఎక్కేసామని. ఇంకా వచ్చి మేమైతే ఫైనల్గా అక్కడైతే కూర్చున్నాము. చూడండి ఆమెకేదో కొనిచ్చారంట, అదైతే చూపిస్తుంది వీడియో తీస్తున్నానని. ఇంకా బాటిల్స్ అయితే 3 or 4 కొనుక్కుందండి. అవి గ్లూకోజ్ బాల్ట్స్ ఏవో ఉంటాయి కదా అవి. ఇంకా పైకి వచ్చేసరికైతే చూడండి ఎంత కింద ఒక రకమైన ప్రశాంతత అయితే, పైన అయితే అసలు పీస్ఫుల్ ఇంత బాగుంటుందంటే ఎక్కడ విన్నా ఓం నమో వెంకటేశాయ అనే నామం మాత్రం మనకు వినిపిస్తూ ఉంటుంది. ఈ చెట్టు ఏంటో చూడండి భలే, అసలు మొత్తం ఆరెంజ్, గ్రీన్ అయితే ఆరెంజ్ డామినేట్ చేసేస్తుంది. అంత బాగుంది. కింద షాప్స్ అయితే ఉన్నాయి. ఎందుకో నచ్చినవి అయితే తీసుకున్నాను. మీకు చెప్పా కదా సాంబార్ రైస్, నేనైతే స్టార్టింగ్ తీయడం మర్చిపోయి, ఆకలి మీద ఫుల్ ఆకలి వేసేసింది. అందుకని అయితే స్టార్టింగ్ ఇలా ఎండింగ్లో అయితే చిన్న క్లిప్ తీ అని చెప్పి మా ఆయన చెప్పి తను తీశాడు. ఈ రూమ్ బుక్ చేసుకునే విధానం అయితే నేను మీకు క్లియర్గా చెప్పాలంటే, మీరు ఎప్పుడైతే టికెట్స్ బుక్ చేసుకుంటారో ట్రైన్ టికెట్స్, దాని తర్వాత రూమ్స్ 1 month ముందో 3 months ముందో అట్లాగా ఓపెన్ అవుతాయి. నాకు క్లియర్గా గుర్తులేదు. మీకు డీటెయిల్గా కావాలంటే నేను వీడియో చేస్తాను. మేమైతే ఆన్లైన్ బుక్ చేసుకున్నాం. లేదు అంటే మీరు కొండపైకి వచ్చాక కూడా మీరు బుక్ చేసుకోవచ్చు. రూమ్స్ వితిన్ 2 hours అయితే మనకి క్యూలో నుంచుంటే రూమ్స్ అయితే ఇస్తున్నారు. ఎంత సూపర్గా ఉన్నాయో. నేను దాని రూమ్ టూర్ కూడా చేశాను, చూపిస్తాను. ఇదైతే నందకం. ఇక్కడైతే మేము తలనీలాలు, గుండు చేయించుకోవాలన్నా, జుట్టుకు దేవుడికి ఇవ్వాలంటే ఇంకా నందకానికైతే వచ్చేసాం. దగ్గరలో నందకం ఉంటే మన ఇష్టం. కొన్ని చోట్ల అయితే ప్రైవేట్గా కూడా ఉంటున్నాయి. అండ్ ఇది ఎందుకు చేశానంటే, మా రూమ్కి వెళ్ళటానికి మెయిన్ గుర్తుంటుంది, దాని పక్కనే చాలా షార్ట్కట్లో ఉంటుంది, లేదంటే తిరిగి వెళ్ళాల్సి వస్తుంది. ఇదైతే సత్రం అండి, తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రం. సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఫుడ్. 2-3 సత్రాలు ఉన్నాయి. మేమైతే మాకు ఇది వాకబుల్ డిస్టెన్స్లో దగ్గరలో ఉంది. అండ్ టెంపుల్ పక్కనే ఇది. మాకు రూమ్ కూడా రావటం కూడా టెంపుల్ పక్కనే వచ్చింది. ఇది ఈవినింగ్ 5-4 అలా 4-5 ఆ టైంలో అండి. ఇంకా మేము తలనీలాలు ఇచ్చేసేసి కోనేరులో స్నానం చేద్దామని అయితే వెళ్తున్నాము. నాకైతే స్టార్టింగ్ తెలీదు అక్కడ ఎలా ఉంటుంది ఏంటనేది. అయితే నేనైతే ఇంకా క్లాత్స్ ఏం తెచ్చుకోలేదు, అందుకని అయితే నేను కోనేరులో దిగలేదు. కొంచెం కాళ్ళు మునిగే వరకు దిగి తల మీద నీళ్ళు పోసుకొని అయితే వచ్చేసాను. మా వారు, మా పాప, మా మరిది, మా మామయ్య అయితే ఇంకా కోనేరులో దిగి స్నానం అయితే చేస్తారు. ఆ క్లిప్ కూడా తీశాను. ఇదైతే వరాహస్వామి గుడి. మనం తిరుపతి వెళ్ళినప్పుడు మనం వెంకటేశ్వర స్వామి కన్నా ముందు వరాహస్వామిని అయితే దర్శనం చేసుకొని మనం మన కోరికను అనేది ఆయనకి చెప్పుకుంటే మన కోరిక తొందరగా నెరవేరుతుంది అనేది అయితే చాలామంది నమ్మకం. అదే ప్రఖ్యాత కూడా అక్కడ.
మేమైతే ఇప్పుడు దాకా చాలా సార్లు వెళ్ళాం కానీ తొందరగా వెళ్ళటం, దర్శనానికి టైం అయిపోయింది, బుక్ చేసుకొని వెళ్తాము మ్యాక్సిమం 300 టికెట్. అయితే మా పాప దేనికోసమో అలిగింది. ఇంకా ఇక్కడ కోనేరుకి వచ్చేసాము. అందుకని చెప్పి వరాహస్వామి టెంపుల్‌కి ఎక్కువ వెళ్ళలేదు. ఈసారి కంపల్సరీ వెళ్ళాలని అయితే అనుకోని మేమైతే ఇంకా కోనేరులో స్నానాలు అవి చేసేసుకొని రూమ్‌కెళ్ళి ఇంకా మళ్ళీ కొంచెం ఫ్రెష్ అయిపోయి, రెడీ అయిపోయి ఫస్ట్ వరాహస్వామి టెంపుల్‌కి వెళ్ళిన తర్వాతే మేము ఈసారైతే ఏడుకొండల వాడిని అయితే దర్శనం చేసేసుకున్నాము ప్రశాంతంగా. ఇదిగోండి వాళ్ళ డాడీ ఆమె అయితే, మా పాప ఇప్పుడు దాకా ఎన్ని చోట్లకి బీచ్‌లకి వెళ్ళినా, ఎన్ని టెంపుల్స్‌కి వెళ్ళినా ఎక్కడ కూడా వాటర్‌లోనే దిగలేదు. చాలా అంటే చాలా భయం తనకి. అట్లాంటిది అసలు ఇక్కడ నుంచి నేను రాను అని చెప్పి ఏడుస్తుంది. తీసుకెళ్ళడం కూడా చాలా ఇబ్బంది అయిపోయింది. తిరుపతిలో ఉన్నంతసేపు స్విమ్మింగ్ పూల్‌కి వెళ్దాం అని అయితే ఏడుపు. మేము తీసుకెళ్తాం అని చెప్పి అంటూనే ఉన్నాం. తనకు తెలీదు కదా కోనేరు అనుకున్న స్విమ్మింగ్ పూల్ అంటుంది. నిజంగానే అది కోనేరు ఇన్ని గుళ్ళల్లో చూసాను నేను. తిరుపతిలో కోనేరు మాత్రం నిజంగా స్విమ్మింగ్ పూల్ కన్నా దాటేసింది. అంత క్లీన్‌గా అంత నీట్‌గా ఉంది. మెయింటెనెన్స్ సూపర్ అంటే సూపర్ చేశారు. నిజంగా ఇంకా ఎక్కడ చేసినా సరే ఇక్కడ కోనేరులో చేస్తే చాలు అంత బావుంది. చూస్తున్నారు కదా ఎంత సీ బ్లూలో ఉన్నాయో అంత నీట్‌గా మెయింటైన్ చేస్తున్నారు. హ్యాట్స్ ఆఫ్ టు యూ తిరుపతి మేనేజ్మెంట్. చాలా అంటే చాలా బావుంది. ఇంకా మా పాప అయితే అట్లా వాళ్ళ డాడీ మునుగుతున్నాడు అని చెప్పి తను కూడా ట్రై చేసింది. కాకపోతే ముగ్గులోకి నీళ్ళెళ్ళిపోయి నా దగ్గరికి వచ్చి తుడుచుకుంటుంది ఫాస్ట్‌గా. ఇంకా మా పాపకి దిగిద్ది అనుకోలేదు. అందుకని బట్టలు తీసుకురాలేదు. ఇంకా వాళ్ళ డాడీ టీ షర్ట్ ఏసుకొని దెయ్యంలాగా చూడండి ఎలా వస్తుందో కామెడీగా. ఇదైతే మాకు అలాట్ చేసిన రూమ్ అండి. అదే గెస్ట్ హౌస్. అందులో ఒక రూమ్ మాది. చాలా రూమ్స్ ఉన్నాయి. చాలా అంటే చాలా క్లీన్‌గా ఉన్నాయి. లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉంది. అండ్ గీజర్ ఫెసిలిటీ అండ్ వాష్‌రూమ్స్ కూడా సూపర్ అంటే సూపర్ ఉన్నాయి. చూడండి ఈ మాత్రం రూమ్ ఇస్తే చాలు కదండీ మనకి మంచిగా పీస్‌ఫుల్‌గా నిద్రపోయి అండ్ ప్రశాంతంగా కూర్చోవడానికి కానీ ఏదైనా బయట ఉండాలంటే ఎంతైనా కష్టం కదండీ. ఉండొచ్చు బయట కూడా ఎక్కడ పడితే అక్కడ. అండ్ ఇదైతే మార్నింగ్ నెక్స్ట్ డే అండి. మేము నైట్ వెళ్ళొచ్చాం కదా! ఫోన్స్ ఎలా ఉండవు కదా! నేనైతే ఏం షూట్ చేయలేదు. అండ్ ఇంకా నైట్ మా దర్శనం అయ్యేసరికి 2 అయిపోయింది. రూమ్‌కొచ్చి మంచిగా పడుకొని పోయాము. అండ్ మార్నింగ్ ఇంకా లేసి చూద్దాము బయట ఎలా ఉంటదని చెప్పి నేను మా హస్బెండ్ అయితే బయటకొచ్చేసాము. పాప అయితే లెగవలేదు. అందుకని చెప్పి అక్కడ ఉంచేసేసి మేమిద్దరం వచ్చాం బయటికి. వచ్చి ఇంకా చూస్తున్నాము. నేను ఎప్పుడు బయట తిరగలేదు తిరుపతిలో చూద్దామని చెప్పి. ఎంత ప్రశాంతంగా ఉందో. అంతమంది జనంలో కూడా మనకు ప్రశాంతత ఉందంటే అది చాలా బావుంది తిరుపతి. అండ్ ఇక్కడ చూసారు కదా! బొమ్మలు ఇంకా ఇదైతే గుడి పాయింట్. ఊరికే నేనైతే ఫ్రెష్ అవ్వలేదు. అందుకని చెప్పి పైనైతే క్లిప్ చూద్దాము మార్నింగ్ కదా! ఎలా ఉంటదని చెప్పి చిన్న క్లిప్ తీసుకొని నేనైతే టిఫిన్ చేయడానికైతే మేము హోటల్‌కి వెళ్ళిపోయాము. అంత మార్నింగ్ గూడా చూడండి ఎంత రష్‌గా ఉన్నారంటే జనం. చాలా చాలా ఎక్కువ మాకు దర్శనం గూడా చాలా ఇబ్బంది పడ్డాము. కాకపోతే ఫైనల్లీ దేవుడిని చూసాక ఆ ప్రశాంతతే వేరు. మనం అంత కష్టపడి మేము 8కి స్టార్ట్ అయితే దర్శనం అయ్యేసరికి 2 అయింది. కాకపోతే అక్కడ దేవుడిని చూయించేది 10 సెకండ్స్. ఆ 10 సెకండ్స్ గూడా వాళ్ళు తోసేస్తారేమో మళ్ళీ టైం అయిపోతుంది ఇంకా ఆపేస్తారేమో అన్న భయంతోనే అయిపోయింది. ఇంకా ఫైనల్లీ 2కైతే అయిపోయింది. ప్రశాంతంగా ఆ 10 సెకండ్స్ కూడా ఎంత దే కళ్ళు ఆర్పను కూడా ఆర్పలేదు. అంత ప్రశాంతంగా చూసుకున్నాము. ఇది వ్యూ అయితే ఇలా ఉందండి. చాలా అంటే చాలా బావుంది. చూసారా ఎంతమంది జనం ఉన్నారో. కానీ మనం ఎంత చేసినా ఫైనల్లీ ఫోటోస్ మాత్రం దిగాల్సిందే గదా! నేను గూడా ఫోటోస్ దిగుతా అనుకోండి. ఇక్కడ చూడండి వీళ్ళు పంచెలు కట్టుకొని ఈ ఎంత పోజులిస్తున్నారో నాకైతే కొంచెం భలే అనిపించి తీశాను. అండ్ మేము ఇక్కడైతే టిఫిన్ చేయడానికి వచ్చేసాము. నేను ఫస్ట్ అక్కడ ఒక హోటల్ చూయించా గదా! దాని పక్కన ఉంది హోటల్. చిన్నదే మరీ కాస్ట్‌లీ హోటల్ ఏం గాదు. నార్మల్ హోటల్. చాలా అంటే చాలా బావున్నాయి అక్కడ టిఫిన్. మాకు తెలియక మేమైతే ఇక్కడ చేసాము. కొంచెం సప్పగా అంత టేస్ట్ అయితే లేదు. సోగా ఉంది. సరే ఇంకా ఆకలేసి తినేసాము. మా మామయ్య వాళ్ళు మాత్రం మాతో రాలేదు కాబట్టి వాళ్ళు అక్కడ తిన్నారు ఆ హోటల్ దగ్గర. చాలా టేస్టీగుంది. మేము ఈవినింగ్ వెళ్ళేటప్పుడైతే అక్కడ తిని ఎళ్ళాము. మళ్ళీ ట్రైన్‌లో ఫుడ్ బావుంటదో బాగోదో ఎందుకు అనవసరంగా అని చెప్పి మేము తినేసి అయితే వెళ్ళాము. పాపకు కూడా పార్సిల్ తీసుకొని ఒక ఊతప్పం అయితే వెళ్ళాము ఈవినింగ్ టైమ్‌లో.
అంత బాగున్నాయి అక్కడ. ఇంకా పూరి తిన్నాము. పూరి తిన్నాక కారం దోశ తినాలనిపిస్తుంది. అదైనా కొంచెం స్పైసీగా ఉంటుందేమో అని చెప్పి ఆర్డర్ చేసాము. కాకపోతే అంత స్పైసీ ఏం లేదు, నార్మల్గా సోసోగా ఉంది. ఇంకా ఇద్దరం ఒక ప్లేట్ తీసుకొని ఇద్దరం తినేసేసి మళ్ళీ ఇంకా ఒక ఫోటో పాయింట్కి అయితే వెళ్ళాము తిరుపతిలో. ఆ ఫోటో పాయింట్ కూడా చూపిస్తాను మీకు. తీసాను వీడియో అయితే నేను. ఇదిగోండి, ఇక్కడ పూలు కూడా అమ్ముతున్నారు. అన్ని పూలు కూడా భలే కడతారండి అక్కడ, గుత్తంగా చాలా బాగున్నాయి. అండ్ ఇదైతే ఫోటో పాయింట్. ఇక్కడ చాలా వరకు ఇప్పుడు ప్రతి తిరుపతి, ఈ తిరుపతి అని కాదు, చిన్న తిరుపతిలో కూడా ఇట్లా ఫోటో పాయింట్ ఉంది. అండ్ విజయవాడ కనకదుర్గం తల్లి ఏ గుడిలో అయినా సరే ఇట్లా ఫోటో పాయింట్స్ అయితే పెడుతున్నారు కదా. నేనైతే ఇదే ఫస్ట్ టైం ఇట్లా తిరుపతి. ఎప్పుడు వెళ్ళినా సరే ఇట్లా ఏం చూడలేదు కొంచెం. అందుకని చెప్పి బయటకైతే వచ్చాము మార్నింగ్. మేము పాపని తీసుకొస్తే ఇంకా ఇబ్బంది పెట్టేస్తుంది, అవి కావాలి ఇవి కావాలని చెప్పి ఇబ్బంది పెట్టేస్తుందని. అప్పటికే తనకి చాలా టాయ్స్ కొన్నాము. 5 to 6, 7 అట్లా కొన్నాము. ఇదైతే ఉచిత బస్సు అండి, కిందకి పైకి మనం అక్కడ నుంచి అక్కడ సత్రాలకి, రైల్వే స్టేషన్కి, బస్ స్టేషన్కి అట్లా అయితే వాళ్ళు పంపిస్తున్నారు. ఇంకా చూసారుగా అన్ని టాయ్స్, క్లాత్స్, రెడీమేడ్ షాపులు, బట్టలు అన్నీ మనకి. ఇది లేదు అనేది అయితే లేదు. ఇంకా మేము మళ్ళీ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి ఇదిగోండి మా బుడదాన్ని అయితే ఇలా రెడీ చేసుకొని తీసుకొచ్చాము. ఇంత భయం కూడా లేదు, అది పాములాగా ఉంది వేసామన్న భయం కూడా లేదు. ఆడుతుంది చూడండి ఎట్లా ఆడుతుందో. వాళ్ళ నాయనమ్మ వాళ్ళు ఉంటే ఎంత బుద్ధిమంతురల్లా కాటిగా బొట్లు అన్నీ పెట్టుకుంటుంది, నన్ను అయితే అల్లాడిస్తుంది. ఇంకా కొనిస్తేనే లోపలికి వెళ్దాం అన్నట్టు ఏడుస్తుంటే ముందు ఇవి కొనిద్దాం అన్నట్టు తను కూతలేదు. తనకి టాయ్స్ రూబిక్ క్యూబ్ కావాలంట. క్యూబ్ కోసం అయితే పడి ఏడ్చింది, చివరికి అదే కొనిచ్చుకుంది. ఇలా వీళ్ళు తీసుకెళ్తున్నారు కదా, ఇది ఎందుకనేది మొక్కు నాకు తెలియదు, ఎప్పుడు నేను చూడలేదు. అందుకనైతే నేను చేశాను, వీడియో అయితే తీశాను. మీకు దాని గురించి ఏమైనా తెలిస్తే నాకైతే కామెంట్ చేయండి. అలా పసుపు బట్టలలో వెళ్ళి వాళ్ళు స్వామివారికి ఏదో సమర్పిస్తున్నారు, అదేంటనేది నాకు తెలియదు, ముడుపులు. అండ్ ఇక్కడైతే మేము ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చారు మా అత్తమ్మ వాళ్ళు అన్ని సెట్. మేమైతే ఇంక ఇక్కడ దీపారాధన చేస్తున్నాము. అండ్ అది కార్తీక మాసంలో కదా, ఇంకా కొంచెం స్పెషల్. ఎప్పుడు చేస్తాం కానీ నార్మల్గా వెళ్ళి దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టి వచ్చేస్తాము. ఇలా దీపారాధన చేయడం అయితే ఇదే ఫస్ట్ టైం నేను. అండ్ కార్తీక మాసం అని మా అత్తమ్మ అయితే ముందే ప్రిపేర్ అయిపోయి అన్నీ తీసుకొచ్చారు. ఇక్కడ ఇంకా అబ్బాయిలు లేదు, అమ్మాయిలు లేదు, ఎక్కడా లేదులేండి, అందరూ చేయొచ్చు. కార్తీక మాసం అందరూ చేస్తారు కదా, ఇంకా అందరూ అయితే చేస్తున్నారు. పక్క సెగ వస్తుంది, అయినా సరే చిన్నగా నేనైతే ట్రై చేస్తున్నాను. దూరంగా ఉంది, ఇలా పెట్టడమే బెటర్ అండి అక్కడ. లేదంటే ఆ క్రౌడ్లో తోసేసుకుంటారు. ఇంకా ఇవి వచ్చింది మనం ప్రశాంతంగా చేసుకోవాలి అని కూడా అనుకోరు ఎవరు. ఎవరి కాళ్ళు మేము చేసుకున్నామా వెళ్ళిపోయామా అన్నట్టు క్రౌడ్లో తోసేస్తున్నారు. ఇలా ఉండటం కూడా, గ్రిల్స్ ఉండటం కూడా చాలా మంచి పద్ధతి. నేను కార్తీక పౌర్ణమి వీడియో కూడా పెట్టా కదా, అందులో అక్కడ గుడికి వెళ్తే నాకు అసలు చాలా భయంగా పూజ చేసుకొని వచ్చాను. అంత ఉపవాసం ఉండి అంతా చేసుకొని కూడా ప్రశాంతంగా పూజ అనేది చేసుకోలేకపోయాను. అలా కాకుండా ఇలా ఉన్నా సరే ప్రశాంతంగా చేసుకోవచ్చు అని అయితే నాకు అనిపిస్తుంది ఈ వీడియో ఎడిట్ చేస్తున్నప్పుడు. నిజంగా ఇట్స్ రియలీ గుడ్ అండి. అండ్ ఇంకా తిరుపతి దర్శనం అయితే అయిపోయింది కదా, ఇంకా మేము 2 డేస్ ఉన్నాము తిరుపతిలో. ఒక రోజంతా అలిపిరి మెట్లెక్కి దర్శనానికి సరిపోయింది. ఇది సెకండ్ డే. ఇంకా ఈ డేలో మేము తిరుపతిలో అన్ని సైట్ సీయింగ్ అంటే అంతేం చేయలేదు. ఓన్లీ ఈసారి తిరుపతి గుడి మాత్రమే మనం అక్కడక్కడే చూసుకుందాం అని చెప్పి మేమైతే అక్కడే చేసాము. ఇంకా మా పాప అయితే ఆగట్లేదు, నన్ను ఎత్తుకోమని చెప్పంటే ఇక వాళ్ళ నాయనమ్మ అయితే ఎత్తుకొని తనకు కూడా చూపిస్తున్నారు. తను పొగ వస్తుంది కదా, తనకు భయమేస్తుంది. ఇంకా నేను ముందు చేసి ఇంక మా అత్తమ్మకైతే ఇచ్చాను, తను చేశారు, నేను వెలిగిచ్చిస్తే. ఇంకా అలా అయితే మా పూజ అయితే కంప్లీట్ చేసుకొని కొన్ని పిక్చర్స్ దిగి ఇంకా అక్కడ ప్రసాదాలు, లడ్లు అన్నీ తీసుకొని అయితే వచ్చేసాము. అండ్ ఇప్పుడు ప్రతి గుడిలో కూడా వాటి ఫ్లవర్స్తో అయితే అగరబత్తి ఇవి చేస్తున్నారు కదా, అవి కూడా తీసుకున్నారు మా వారు. అండ్ పూలు చూసారు కదా ఎంత నీట్గా ఉన్నాయో. ఇంకా నేనైతే అలా వెనక నుంచి తీయమని చెప్పాను, చాలా బాగుంటుంది కదా, అందరూ తీస్తుంటే నాకు కూడా తీసుకోవాలనిపించింది. అండ్ నా హెయిర్ చూసారా ఇంకా కొంచెమే అయిపోయింది, ఎందుకంటే నేను దేవుడికి ఇచ్చాను కొంచెం, అందుకని చెప్పి ఇంకా తగ్గింది నా హెయిర్ ఉండేదే కొంచెం, ఇంకా అందులో ఇంకొంచెం తగ్గిందనమాట. ఇంకా కొన్న వాటితో మా పాప చూడండి ఆ కార్స్తో ఎట్లా ఆడుతుందో. అండ్ ఇక్కడైతే నిజంగా మేనేజ్మెంట్ సిస్టమ్ తిరుపతి చాలా అంటే చాలా బాగుంది. ఎక్కడికక్కడ నీట్గా చాలా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ మేమైతే సత్రానికి వచ్చేసాము. ఇప్పుడు ఇక్కడ అరౌండ్ 11, 11:30 అవుతుంది. తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రం అండి ఇది.
పూర్తిగా అయితే నేను తీయడానికి కుదరలేదు. ఎందుకంటే వచ్చేటప్పుడు ఒక రూట్‌లో పంపించారు. వెళ్ళేటప్పుడు ఒక రూట్‌లో పంపించారు. నాకు వీలైనంత వరకు నేనైతే షూట్ చేశాను. మా బుడ్డామైతే ఆమె అల్లరల్లదే. కాకపోతే ఇంత తీసుకొచ్చి చాలా మంది పిల్లలు మంచిగా తినేస్తున్నారు. మా పాప మాత్రం తినదండి అసలు. ఈ తిండి గురించే నాకు దేవుడికి మొక్కులు మొక్కుకోవాల్సొస్తుంది. అస్సలు తినదు. చూడండి ఇలా వాళ్ళైతే అన్నీ గాదు. ప్రసాదం, పచ్చడి, ఫ్రై పెట్టి అందరికీ నార్మల్‌గా పెట్టేస్తారు. ఇక వచ్చినోళ్ళంతా కూర్చుంటే తర్వాత వాళ్ళొచ్చి రైసు, సాంబార్ అండ్ రసం అండ్ మజ్జిగ వరుసగా వన్ బై వన్ అయితే తీసుకొస్తున్నారు. సూపర్ అంటే సూపర్. ఈ ప్రసాదం తినాలన్నా సరే మనకు అదృష్టం అనేది ఉండాలండి. ఎందుకు బయట తిందాంలే అనుకుంటారు. చాలా అంటే చాలా బావుంటది. ప్రసాదం కదా! ఖచ్చితంగా తినాల్సిందే. మేమైతే ఖచ్చితంగా ఇక్కడే తింటాము. వీలైతే 3 టైమ్స్ కూడా తింటాము డేలో. మార్నింగ్ అండ్ ఈవినింగ్ అండ్ నైట్. మార్నింగ్ 9 నుంచి స్టార్ట్ అవుతుంది. ఈవినింగ్ 10 వరకు 10, 11 వరకు ఉంటుంది. 10 వరకు ఉంటుంది ఖచ్చితంగా. చాలా అంటే చాలా మంది వచ్చిన ప్రతి ఒక్కళ్ళు గూడా ఇక్కడ భోంచేయకుండా అయితే వెళ్ళరు. అంత బావుంటుంది. అండ్ తినడం గూడా మనకి అదొక ఆహ్, ఏమంటారో అర్థం కావట్లేదు. దేవుడి ప్రసాదం గదా! మా పాప చూడండి తినట్లేదు. మేము నిన్న నైట్ కూడా తిన్నాము. అండ్ దర్శనానికి వెళ్ళే ముందు. అప్పుడు ఫోన్ అలౌ లేదు గదా! అసలు ఇంత ప్రసాదం గూడా నోట్లో పెట్టుకోలేదు తను. ఇప్పుడైతే ఫోన్ తీసుకొచ్చాను కాబట్టి కొంచెం ప్రసాదం పొంగలైతే తిన్నది. ఇంకా అయిపోయింది. మేమింకా అన్నీ సర్దేసుకొని కాసేపు రెస్ట్ తీసుకొని అట్లా పడుకొని, లేచి ఇంకా బయలుదేరిపోయాం కొండ కిందకి. ఎందుకంటే ఇంకా ట్రైన్ టైమ్ అవుతుంది. ఈవినింగ్ 6కి అలా మాది వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ అనుకుంటా అండి హైదరాబాద్‌కి. మేము బుక్ చేసుకుంది. ఇంకా దానికైతే వెళ్ళాలని చెప్పి మేము ఇంకా బండి మాట్లాడుకొని కిందకైతే వెళ్ళిపోయాము. ఇంకా వెళ్తుంటే మా పాప అయితే చిన్న న్యాప్ అయితే వేసేసింది. ఆ న్యాప్ వేయడం కూడా మంచిదేలెండి. ఆ కుదుపులకి వాటికి ఎక్కడ వామిటింగ్ అయిద్దో అన్న భయంతోనే సరిపోయింది నాకు పాపకి. పాపకి సరిగ్గా పడదు కారు. అందుకనైతే నాకు భయమేసింది. కాకపోతే తన న్యాప్ వల్ల ప్రశాంతంగా తను నిద్రపోయింది. నేను ప్రశాంతంగా ఉన్నాను. ఇంకా మేము ఎక్కి ట్రైన్ అంతా బయలుదేరిపోయి వచ్చేసాము. ఇంకా ఇది హైదరాబాద్‌లో దిగాక లోకల్ ట్రైన్ ఎక్కి మేము వచ్చేసాము ఇంటికైతే. మాకు దగ్గరలో స్టేషన్ ఉంది లోకల్ ట్రైన్‌కి. రైల్వే స్టేషను. ఇంకా ఇంటికొచ్చేసేసాము. మా పాప అయితే ఇంకా అక్కడ బొమ్మలు అవి ఉన్నాయి గదా! నావేవి ఏవి అని చెప్పి అడుగుతుంది. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్. మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ట్రావెల్ వ్లాగ్స్ అండ్ మరిన్ని వ్లాగ్స్ కోసమైతే నా బెల్ సింబల్‌ని ప్రెస్ చేయండి. నా వీడియో పెట్టంగానే మీకైతే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇవి అయితే మా ఫోటోస్. తిరుపతిలో నేను దిగిన పిక్చర్స్ అండ్ అవి కూడా మేము పోస్ట్ చేస్తాము. అండ్ మరిన్ని అప్డేట్స్ కావాలంటే నా ఇన్‌స్టా పేజ్‌నైతే ఫాలో చేయండి. లక్కీ టేల్స్ అఫీషియల్. అది కూడా సేమ్ ఇదే నేమ్‌తో ఉంటుంది. థాంక్ యూ. బై బై గైస్.